హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పాఠశాల బాలికలందరికీ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్లు ఉచితంగా అందేలా చూడాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీనితో పాటు బాలికలకు వేరువేరు మరుగుదొడ్లు ఉండేలా చూడాలని కోర్టు ఆదేశించింది. అన్ని పాఠశాలల్లో వికలాంగులకు అనువుగా మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఇక బహిష్టు ఆరోగ్య హక్కు రాజ్యాంగం కల్పించిన జీవించే ప్రాథమిక హక్కులో భాగమని కోర్టు పేర్కొంది. ప్రైవేటు పాఠశాలలు బాలుర కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్లను ఏర్పాటు చేయటంలో విఫలమైతే వారి గుర్తింపులను రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకు మరుగుదొడ్లు, ఉచిత శానిటరీ ప్యాడ్లు అందించడంలో విఫలమైతే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్లు, ప్రత్యేక మరుగుదొడ్లు ఉండేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. ఇక న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, ఆర్ మహదేవనలతో కూడిన ధర్మాసనం ఇలా ఆదేశించింది. మరుగుదొడ్లు, వాషింగ్ సౌకర్యాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి పాఠశాలలో ఉండేలా చూడాలని మేము నిర్దేశిస్తున్నాము. ప్రభుత్వమైనా లేదా ప్రైవేటు కానీ, పట్టణమైన లేదా గ్రామీణ ప్రాంతమైన తప్పనిసరిగా క్రియాత్మకమైన, లింగ ప్రధానంగా వేరువేరు మరుగుదొడ్లను, త్రాగటానికి మంచినీటి కనెక్టివిటీని కలిగి ఉండాలి. అన్ని పాఠశాలల విశ్రాంతి గదులు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ సౌకర్యాలను కలిగి ఉండాలి. సబ్బు, నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. ప్రభుత్వమైన లేదా ప్రైవేటు పాఠశాలలైన ASTM-D 694 ప్రమాణాల ప్రకారం తయారు చేయబడిన ఓక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందించబడాలని ఆదేశించింది. అయితే ఈ శానిటరీ నాప్కిన్లను బాలికలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు మరుగుదొడ్ల లోపల శానిటరీ నాప్కిన్ వెడ్డింగ్ మిషన్లను అమర్చడం మంచిది లేదా అలాంటి యంత్రాలను వెంటనే ఇన్స్టాల్ చేయటం సాధ్యం కాదని బెంచ్ పేర్కొంది. ఇవి పాఠశాల లోపల నిర్ణీత స్థలంలో లేదా నియమించబడిన అధికారి వద్ద అందుబాటులో ఉండాలని వ్యాఖ్యానించింది.